హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో ఈ గురుమూర్తి అనే పేరు ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, ఈవెన్ గురుమూర్తి కేసుకు సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళైనా సరే నిజంగా షాక్ అవుతున్నారు. అంత దారుణంగా ప్రవర్తించాడు ఈ గురుమూర్తి. మాజీ జవానీనా, మాధవిలత తన భార్యని నిజంగా విచక్షణారహితంగా అంటారు కదా, ఇంకా దానికి మించి ఇంకేదైనా వర్డ్ ఉందండి అంటే ఘోరాతి ఘోరం. ఇలాంటి వర్డ్స్ ఉంటాయి కదా, దానికి మించి అంత దారుణంగా భార్యని చంపి ఆ భార్యని చంపడమే కాకుండా ముక్కలు ముక్కలుగా మటన్ ముక్కలు కొడతారు కదా, అలా ముక్కలు ముక్కలుగా కొట్టి కుక్కర్లో వేసి ఉడకబెట్టి మళ్ళీ చెరువులో పడేశారు ఆ ముక్కలన్నీ. అసలు ఇంత దారుణంగా ఉంటారా ఈ ప్రజలు అసలు ఈ కాలంలో కూడా? అసలు నిజంగా ఆ కేసు గురించి మొత్తం తెలుసుకుంటూ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క న్యూస్ వస్తుంది బయటికి. రోజుకి ఒక్కొక్క న్యూస్ వస్తూ ఉంటే ఆ చదువుతూ ఉంటే నిజంగా అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది అసలు. మరి ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని చెప్పేసి. అతను ఏదో తాగుబోతు కూడా కాదు ఈ గురుమూర్తి. మాజీ జవాన్, మిలిటరీలో పనిచేశారు ఆయన. మిలిటరీలో పనిచేసిన ఆయన ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తించాడనేది ఇప్పటికీ చాలా మందికి షాక్ అసలు. మిలిటరీలో పనిచేస్తే ఖచ్చితంగా వాళ్ళకి డెఫినెట్గా చాలా క్రమశిక్షణ ఉంటుంది వాళ్ళకి. ఇంత దారుణంగా ప్రవర్తించరు. సైకోకు మించిన ప్రవర్తన ఇది. ఇంత దారుణంగా ప్రవర్తించరు వాళ్ళు. బట్ ఇక్కడ ఈ గురుమూర్తి కేసు మొత్తం ఒకసారి మనం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా దారుణాతి దారుణంగా అతను భార్యను చంపడం జరిగింది ఆయన. మరి ఇంత దారుణంగానా? అసలు నిన్నొక ఆర్టికల్ వచ్చి ఇది తన భార్యని ఫస్ట్ ఆ తల ముండం వేరు చేశాడంట. ఆ తలని మామూలు గొర్రె తల కాలుస్తారు కదా, ఇది మంటల మీద అలా కాల్చాడంట. మరి ఇంత దారుణంగా ఆ చుట్టుపక్కల మొత్తం వాసన వచ్చిందంట. కాకపోతే ఇది జరిగింది సంక్రాంతి రోజు కాబట్టి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఓకే ఏదైనా మేక మాంసం మేక తలనో గొర్రె తలనో కాలుస్తున్నాడని అనుకుని వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారంట. చుట్టుపక్కల వాళ్ళకి వాసన అయితే వచ్చింది, బట్ ఏదో గొర్రె తల కాలుస్తున్నాడని చెప్పి సైలెంట్ అయిపోయారంట. మరి ఇంత దారుణంగాన ఒక్కొక్కసారి నిజంగా ఇలాంటి మనుషులు నిజంగా ఉన్నారా మన మన చుట్టూ సమాజంలో అనిపిస్తుంది. సార్ మనం చూసుకుంటాం, భార్యపై అనుమానంతో హత్య చేసి ముక్కలుగా కోసి ఉడకబెట్టి ఎండబెట్టి దంచి పొడి చేసి చెరువులో కలిపేశాడు. వామ్మో, ఇంత దారుణాతి దారుణంగానా? చంపడమే కాకుండా ముక్కలు ముక్కలుగా చేసి ఆ బోన్స్ మొత్తం సపరేట్ చేసి ఆ బోన్స్ని మొత్తం పొడి పొడి చేసి ఈ ఇది మాంసం ముద్ద మొత్తం కుక్కర్లో ఉడికించేసి మరి ఇంత దారుణంగానా? వామ్మో. ఈ కేసులో మృతురాలి భర్త గురుమూర్తి పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అతని పిల్లల స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత ఇంట్లోకి రాగానే దారుణమైన వాసన వచ్చిందని గురుమూర్తి కూతుళ్ళు చెప్పగా అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనంగా ఉన్నాడు అని తెలిపింది. కాగా తన భార్య మాధవి హత్య చేశానని పోలీసుల ముందు గురుమూర్తి ఒప్పుకున్నాడు. చంపిన విధానంపై పోలీసులకు 2-3 వర్షన్ చెబుతున్నాడు. ఇంట్లోని బాత్రూంలోని మాధవి మృతదేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలుగా చేశానని, రక్తపు మరకలు కనిపించకుండా 10 సార్లు కడిగానని గురుమూర్తి పొంతనలేని సమాధానంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఫస్ట్ వర్షన్ ఏంటి, ఎవరైతే ఆ మాధవి అనే మహిళ ఉందో ఆ మహిళను చంపేసి బాత్రూంలో పడేశాను, ఆ రక్తపు మంట రక్తపు మరకలు బయట పడకుండా మొత్తం ఆ బాత్రూమ్ మొత్తం నీట్గా క్లీన్ చేశానని చెప్పేసి ఫస్ట్ వర్షన్ అనేది చెప్పారు. నెక్స్ట్ వర్షన్ ఏంటి, ఆ అమ్మాయిని మొత్తం చంపేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలు తీసుకెళ్ళి చెరువులో పడేశానని చెప్పేసి ఇది 2వ వర్షన్. ఇక 3వ వర్షన్ ఏంటి, అమ్మాయిని చంపేసి ఆ తలని గొర్రె తలలాగా అది కాల్చి ఆ బోన్స్ అండ్ ఈ మజుల్స్ అంటే మొత్తం కండరాలు మొత్తం సపరేట్ చేసి ఆ బోన్స్ని మొత్తం పొడి పొడి చేసి చెరువులో పడేయడం. ఈ మిగిలిన ఈ మొత్తం ఆ మజుల్స్ అవన్నీ ఉంటాయి కదా, కండరాలు అవి మొత్తం కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి చెరువులో పడేయడం. ఇలా 3 వర్షన్లు చెప్తున్నాడు ఆయన. 3 వర్షన్లు కూడా పాపం పోలీసు ఏ వర్షన్లో జరిగిందో ఇది ఇప్పటికీ కనుక్కోలేని పరిస్థితి ఏర్పడిపోయింది. ఇప్పటికీ స్టిల్ గత 2-3 రోజులుగా దీని మీద సుదీర్ఘ విచారణ అయితే జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడైతే ఈ గురుమూర్తి ప్రయాణం చేశాడో ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళి
ఆ ముక్కలు ముక్కలు తీసుకెళ్ళి ఆ ప్రాంతం మొత్తం పోలీసులు వాళ్ళు వెళ్ళి అక్కడంతా సోదా చేస్తూ ఉన్నారు, ఇంకేమన్నా క్లూస్ దొరుకుతాయేమో అని చెప్పేసి. పోలీసులు మరోసారి చెరువు దగ్గరికి తీసుకెళ్లారు. అయితే మాధవి ఆనవాళ్ళ చెరువులో లభ్యం కాలేదంట. సో గురుమూర్తి చెప్పిన కథ ప్రకారమే నేను కుక్కర్లో ఉడకబెట్టేసి చెరువులో పడేశానని చెప్పారు. దాని ప్రకారమే పోలీసు వాళ్ళు అయితే చెరువులో వెళ్ళి మొత్తం సోదా చేస్తే అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు అయితే దొరకలేదు. సో ఇంకేదో సంథింగ్ ఉంది, ఇంకేదో మిస్టరీ కూడా దాగుంది ఈ హత్య కేసులో. కాగా గురుమూర్తి చెప్పిన రీసెంట్ వ్యాఖ్యలు ఇవి. కాగా నా భార్యను నేనే చంపాను, మరి మీ వద్ద సాక్ష్యాలు ఉన్నాయా, నాపై కేసు పెట్టి రిమాండ్ చేయండి, అంతా కోర్టులోనే చూసుకుంటా. అంటే ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింటారు ఆయన. అంటే అంత సైకిక్గా ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకి ఎవ్వరికి తెలీదు. న్యూస్ అయితే రకరకాలు వస్తున్నాయి. అమ్మాయికి అఫేర్ ఉంది, అఫేర్ దొరికింది కాబట్టి ఇలా ప్రవర్తించాడని చెప్పేసి కొన్ని న్యూస్ ఛానల్ చెప్తున్నాయి. లేదు మనోడికే అఫైర్ ఉంది, అది భార్యకి తెలిసింది కాబట్టి ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి, ఆ గొడవలతోటే ఈ ఘటన జరిగిందని చెప్పేసి మరొక కొన్ని మీడియా ఛానల్స్లో వచ్చాయి. లేదు లేదు సంక్రాంతి ఊరు వెళ్తానని చెప్పేసి భార్య భర్తతో గొడవ పడినప్పుడు ఆ ఆవేశంలో జరిగిన హత్య ఇది అని చెప్పేసి మరికొందరు చెప్తున్నారు. అలా రకరకాల వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పుడు భార్యని చంపాడు భర్త అని చెప్పేసి రోజువారీ న్యూస్లు వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో భర్తను కూడా భార్యలు చంపుతున్నారు, అది కూడా న్యూస్ అనేది వస్తుంది. అవి సర్వసాధారణంగా ఎలా అంటే ఇప్పుడు భర్త ఒకవేళ భార్యను చంపాలనుకుంటే ఏ రోకలతోనో లేకపోతే దేనితోనో కొట్టి చంపుతారు. అది జనరల్గా మనం రెగ్యులర్గా న్యూస్లో చదివే వార్తది. కానీ ఈ రకంగా చంపేసి తలామండం వేరు చేసి కుక్కర్లో పెట్టి ఉడికించేసి చెరువులో పడేసి మరి అమ్మో ఇంత దారుణంగానా. జిల్లేలగూడ కేసులో నిందితుడు మాజీ జవాన్ గురుమూర్తి పోలీసులు విసిరిన సవాల్ ఇది. ఇప్పుడు ఆ సాక్ష్యాలను వెతుకులాడే పనిలో పోలీసులు తలముఖమయ్యారు. భార్య వెంకట మాధవిని అతడు చంపింది 100% వాస్తవం. మరి అవశేషాలు ఎక్కడ? కనీసం హత్య చేసినట్టుగా ఆనవాళ్ళైనా కనిపించాలి కదా అని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సో ఆయన ఒక మాజీ జవాన్ కాబట్టి ఆయనకు మొత్తం తెలుసు ఏ రకంగా చేయాలి. ఒక మర్డర్ జరిగిన తర్వాత దాన్ని అక్కడ ఆనవాళ్ళు కనబడకుండా ఏ రకంగా చేయాలి అనేది మొత్తం వాళ్ళకంతా ఒక ట్రైనింగ్లో ఒక సెషన్ లాగా చెప్తారు. సో దాన్ని ఇక్కడ కంప్లీట్గా వాడుకున్నాడు ఆయన ఆ సెషన్ని. ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే చంపేసిన తర్వాత ఆ బాడీని ఎలా మాయం చేశాడని చెప్పేసి వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా కూడా 2-3 సార్లు చూశారంట. ఆ దృశ్యం సినిమాలో ఒక బాడీని ఎలా అయితే మాయం చేసి వెంకటేష్ గారు ఒక డేట్ని మార్చి ఎలా అయితే పోలీసు వారి నుండి తప్పించుకుంటారో అలాగా ఈయన కూడా చేసే ప్రయత్నానికి దృశ్యం సినిమా 2-3 సార్లు చూశాడంట. అసలు గురుమూర్తి చెప్తున్న వాస్తవమేనా? మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఉడికించి వాటిని ఎండబెట్టి దంచి ఆ పొడిని చెరువులో కలిపివేసి ఉంటాడా లేదా? తమను తప్పుదోవ పట్టించేందుకు అల్లిన కట్టుకథ కాదా? విచారణ గురుమూర్తి పంతులు లేని సమాధానాలు చెప్పడంలో పోలీసులు ఈ కోణంలో ప్రశ్నలు వేసుకుంటున్నారు. గురుమూర్తి ఉంటున్న ఇంటి నుండి అవశేషాలు పడేసినట్లుగా చెబుతున్న జిల్లేలగూడ చెరువు వరకు ఉన్న అన్ని సీసీ కెమెరాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనవరి 16 నుండి మాధవి కదలికలు ఎక్కడ కనిపించకపోవడంతో ఇంట్లోనే ఆమె హత్య జరిగి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. శరీర భాగాలను డ్రైనేజీలో వేశాడేమో అనే అనుమానంతో పోలీసులు బుధవారం పరిసర ప్రాంతాల్లోని అన్ని డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ను తెరిపించి పరిశీలించారు. వాళ్ళు పోలీసు వారికి అయితే నాకు తెలిసి ఇది పెద్ద సవాలుగా మారింది ఈ కేసు అనేది. సవాలే కాదు, అసలు చాలా మిస్టరీస్ దాగున్నాయి. చాలా అంటారు కదా, అలాంటి ట్విస్టులు ఎన్నో దాగున్నాయి. ఎందుకంటే ఈయన గురుమూర్తి చెప్తున్న కథలు నిజంగా రోజుకో కథ చెప్తున్నాడు. ఫస్ట్ ఏమో ఒకలాగా, సెకండ్ ఏమో ఒకలాగా, థర్డ్ ఏమో ఒకలాగా రోజుకో కథ చెప్తున్నాడు. చెప్పడమే కాకుండా ఎస్ నేను చంపానా, మీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టులో సబ్మిట్ చేయండి, నేను కోర్టులో చూసుకుంటాను అని చెప్పేసి ధైర్యంగా కూడా ఆయన చెప్పగలుగుతున్నాడు. సో ఇంకేదో ఉంది ఈ హత్యలో, ఇంకా తెలియని మిస్టరీస్ ఎన్నో దాగున్నాయి. పోలీసు వారికి అయితే ఇప్పుడు ఇది ఒక పెద్ద కేస్ స్టడీ లాగా అయిపోయింది ఈ కేసు అనేది.
బుధవారం వరకు గురుమూర్తిని మీర్పేటలోని పోలీసులు విచారించారు. విషయం బయటకు పొక్కడంతో అదే రోజు రాత్రి అతన్ని ఓ రహస్య ప్రదేశాన్ని తీసుకెళ్లి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. గురువారం రాత్రి వరకు కూడా పోలీసులు ఈ కేసు సంబంధించి పెదవి విప్పకపోవడం గమనార్థం. జనరల్గా ఇలాంటి కేసులు అనేవి జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు ఏం జరిగిందో మొత్తం క్లారిటీగా పూసగుచ్చినట్లు చెప్తారు. సో అలాంటిది ఈ కేసులో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు పోలీసు వారి నుండి ఎలాంటి స్టేట్మెంట్ అనేది ఇవ్వలేదు ఈ కేసుకి సంబంధించి. నిజంగా గురుమూర్తే చంపాడా, ఏ కారణంతో చంపాడు, ఏ రకంగా చంపాడు, ఏ రకంగా హత్య జరిగింది, ఆ మృతదేహం ఎక్కడుంది, ఇవన్నీ కూడా ఇప్పటికీ స్టిల్ ఎన్నో డౌట్స్ ఉన్న క్వశ్చన్సే. ఒక్కదానికి కూడా క్లారిటీ అనేది లేదు. రకరకాల న్యూస్ అయితే వస్తుంది కానీ ఒకదానికి కూడా క్లారిటీ లేదు. పోలీసు వారు మొత్తం ఎంక్వైరీ చేసి అన్ని క్లారిఫైగా ప్రజలకు చెప్తే తప్ప ఈ కేసులో అసలుగా ఏం జరిగిందనేది ఎవరికి తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది. నిజంగా ఒక మాజీ జవాన్ ఇంతలా చేశాడు అంటే నిజంగా ఆశ్చర్యకరం. అసలు నిజంగా నమ్మలేని పరిస్థితి. అసలు ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్య ఇప్పటికీ తెలియని పరిస్థితి. నిజంగా అంత క్రూరంగా చంపాడు ఒక మనిషిని అంటే ఇంకేదో భయంకరమైన కారణమై ఉండాలి, లేకపోతే ఆ పర్సన్ సైకో అయి ఉండాలి. నిజంగా అతను ఆ సైకిక్గానే అతన్ని చంపాడా, లేకపోతే మరేదైనా కారణాలు ఉన్నాయా? అతి త్వరలో అయితే మనకు తెలుస్తుంది. సో ప్రస్తుతం ఈ అంశం అనేది ఎంటైర్ సోషల్ మీడియాని ఊపేస్తుంది నిజంగా. దీని గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్నారు. సో ఇది అంశం అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.